నగరసభ స్థానాలకు ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడంతో బలాబలాలు బేరీజు వేస్తున్నాయి. బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా వరుసగా 2 సార్లు గెలుపొందారు. బీఆర్ఎస్ హవాలో ఎమ్మెల్యేగా ఉన్న బాజిరెడ్డి ఆ నియోజకవర్గానికి ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారనేది అక్కడ ఓటర్లు చెప్తున్న మాట. ఆర్టీసీ చైర్మన్గా కూడా కొనసాగారు. మున్నూరు కాపు సామాజిక వర్గం చెందిన బాజిరెడ్డి గోవర్ధన్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో తన భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. నిజామాబాద్ రూరల్ ఓటర్లు పక్కన పెట్టిన బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో గెలిచిన 3 ఎమ్మెల్యేలపై ఆశలు పెంచుకున్నారు. రెండు 2019కి 2023కు రాజకీయ పార్టీల పరిస్థితులు తలకిందులయ్యాయి. ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించిన పార్టీగా బీఆర్ఎస్ 2 సార్లు అధికారంలో ఉంటే ఇప్పుడు దాని పరిస్థితి అంపశయ మీద కోర ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది. తెలంగాణలో నామరూపాలు లేకుండా పోతుందన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీజేపీ మున్పటి కంటే 2 పుంజుకొని డి అంటే డి అంటుంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ సెగ్మెంట్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా సీనియర్ పొలిటీషియన్ బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఉన్న పరిస్థితులు, బాజిరెడ్డికున్న ప్రత్యేకతలు, ప్రతికూలతలు, ఆయనను ఓటర్లు ఆదరిస్తారా? నియోజకవర్గ ఓటర్లని సంతృప్తిపరచని బాజిరెడ్డికి పార్లమెంట్ సెగ్మెంట్లో ఓటర్లు ఎట్లా సహకరిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బీఆర్ఎస్ పరిస్థితికి తోడుగా ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి టచ్లో ఉంటే మరికొంతమంది కాంగ్రెస్ టచ్లోకి వెళ్ళిపోయారనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ 3వ స్థానానికే పరిమితం అవుతారనే ప్రచారం కూడా ఉంది. అదృష్టవశాత్తు గెలిచిండు. గ్రామానికి ఒకసారి కూడా రాలేదని చెప్తున్నారు చాలా మంది. ఇంతమంది గ్రామంకు రాకపోవడం ఇక వాళ్ళ కర్మ, అది నేను చెప్పలేను కానీ వాళ్ళ కర్మ. తెలంగాణ పేరుతో సాధించుకున్న యూనివర్సిటీకి ఏటా 100 కోట్ల నిధులు మళ్లిస్తామన్న మాట ఉత్తదే అయిందని చెప్తున్నారు. అలాగే ఎయిర్పోర్ట్ నిర్మాణంలో భూసేకరణ పనులు కూడా నిలిపివేసినట్లు తెలుస్తుంది. అలైన్మెంట్ చేంజ్ భూసేకరణలో ఇక వివాదాలకు దారితీయడంలో బాజిరెడ్డి గోవర్ధన్ అనేక అపవాదులు మూటగట్టుకున్నారు. చాలా మంది ఓట్లేసిండు. అదృష్టవశాత్తు గెలిచిండు. గ్రామానికి ఒకసారి కూడా రాలేదని చెప్తున్నారు చాలా మంది. ఇంతమంది గ్రామంకు రాకపోవడం ఇక వాళ్ళ కర్మ, అది నేను చెప్పలేను.